భజన పాటలతో మొదలై జననాట్య మండలితో జనంగోసలు చెప్పి దండకారణ్యంలో దండోరేసి తిరిగి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన గాత్రం అందరికి తెలుసు, కానీ ఆయనే కొందరికే తెలుసు. ఆయన ఎవరో కాదు, జేఎన్ఎం సంజీవ్ అన్న. భూస్వాముల సామ్రాజ్యవాదుల తొత్తులను వాళ్ళ ఆస్తులను కాపాడుతున్న కావలి కుక్కలమ్మ ఈ మిలిటరీ, ఈ పోలీసులు. అడివక్క అడివక్క బతకపోతివా, పల్లెనిడిసి పట్నములో బతకపోతివా. మా కండలు పిండిన నెత్తరు, మీ పెండ్లికి చిలకిన అత్తరు, మా ముఖాలకి కన్నీరు, మీ ముఖాలక పన్నీరు. నమస్తే అనల్లా, లాల్ సలాం అనల్లా, ఏమనాలి? ఏదన్నా నువ్వు మీరు అంటే మొదటిగా మీరు జననాట్య మండలిలో ఏం పాట పాడి? బొక్క నొయ్యకుండా సుక్క చెమట ఒడపకుండా బొర్ర బాగా వెంచవరా దొరడో, నీ మక్కలిరగదంతంరా దొరడో. జననాట్య మండలి కంటే ముందు ప్రజానాట్య మండలి ఉంది కదా, మరి వాళ్ళు ఎట్లా పాడేది? ఆ గోసి గొంగడి కళగా సిపిఐ సంబంధించింది, ఆంధ్ర ప్రజానాట్యంలో సిపిఎం సంబంధించింది. జననాట్యం అంటే తీసుకొచ్చింది గోసి గొంగడి. జననాట్య మండలిలో పనిచేస్తున్నప్పుడు మీ మీద నిర్బంధం? గద్దరు మేము 11 మంది, కమలాపూర్ గడ్చోరి జిల్లా. మిమ్మల్ని చూస్తే పోలీసులు కూడా భయపడుతున్నట్టు కదా. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం, లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం. 92లో నేను వరంగల్కు మన ట్రైనింగ్ ఏనికి పోతున్నా. నైట్లో నడుస్తూ నిమిషాలు అడ్మిట్ 3 రోజులకు మొత్తం వచ్చేసి తుపాకులు వేసుకుని నక్సలైట్లు జిందాబాద్, రాడికల్ జిందాబాద్ అని. మీ కళ్ళ ముంగటనే మీ భార్య చనిపోతుంటే మీరు దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కదా. కలిసి వాళ్ళంతా పట్టుకొని ఏడుస్తుంటే నీకు ఎందుకు ఏడుస్తుంటే విద్యను చూస్తే ఆమె లేదు. ఈ ప్రభాకర్ అన్న, యాప్రాల్ ప్రభాకర్ అన్న, ఆయన మీకు కలిసిండా పరిచయమేనా? ఈయన ప్రభాకర్ పాటలు గిట్ట నేను ఆడియోలు ఇన్నింటి వీడియోలో చూడడము. ఇక్కడ జవహర్ నగర్ రాధ చనిపోయింది. అయితే ఆమె కొద్దిగా వాళ్ళు చెప్పిన రిపోర్ట్ మనకు. నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. భజన పాటలతో మొదలై జననాట్య మండలితో జనంగోసలు చెప్పి దండకారణ్యంలో దండోరేసి తిరిగి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన గాత్రం అందరికి తెలుసు, కానీ ఆయనే కొందరికే తెలుసు. ఆయన ఎవరో కాదు, జేఎన్ఎం సంజీవ్ అన్న. అన్న ప్రస్తుతం మన ముందున్నారు. అన్న నమస్తే. నమస్తే 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 అనల్లా, లాల్ సలాం అనల్లా, ఏమనాలి? ఏదన్నా నువ్వు కాబట్టి నమస్తే, లాల్ సలాం, అభివందనలు అన్ని. ముందు నరినారే నరినా నారారి నరి నారినా. తెలంగాణ ప్రజలకు నాతోటి ఆడి పాడిన జన్నాట్య మండలి సభ్యులు, కళాకారులు ఎంతోమంది అమరులైనారు. వెంకటపురం నుంచి స్వర్ణ కావచ్చు, కనుగల గిద్ద, కరీంనగర్ కనుగల గిద్దలో పుట్టిన సరోజ పద్మ కావచ్చు, దివాకరు, కుమారి, రమేష్, వీళ్ళందరూ గద్దరు కావచ్చు. వారందరికీ కూడా జోహార్లు. తర్వాత నాతోటి పనిచేసి ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. మా దాంట్లో పనిచేసిన ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన కుమార్ ఉన్నాడు, సిటీ బాధ్యునిగా రాజ్ నరసింహ ఉన్నాడు, తెల్లాపూర్ నుంచి నరసింహ అంటే ఆయన ఉన్నాడు. తర్వాత ఎంతో బాగా కళాకారునిగా పనిచేసిన, చాలా గొప్ప పాటలు పాడిన ఈవి ఫెరాల్సెస్ వచ్చి ఆయన మంచం మీద ఉన్నాడు. ఆయనకు తర్వాత ప్రకాషు, వంగపండు ఉష, ఇలాంటి వాళ్ళు, శారద, అరుణ,
సంధ్య, ఎంతోమంది మహిళ అప్పటి కామ్రేడ్స్ వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా పేర్లు ఇంకా గుర్తులేవు. జన్నాటి మండలో ఎంతోమంది వందలాది మంది నాతోటి కలిసి పనిచేసిండ్రు. అమరులైన వాళ్ళకు జోహార్లు. ఇప్పటికీ ఉన్న వాళ్లకు అభివందన తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు నా అభివందన తెలియజేస్తూ, నా పాటతోటి మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్తాను. మీరు ఎట్లా మొదలైందని చెప్పారు. దాన్ని ఏం చేయాలంటే 1977 నుంచి 80 వరకు, 80 నుంచి మళ్ళా 90 వరకు, 92 నుంచి మళ్ళా మొత్తం ఇప్పుడు 2025 వరకు అట్లా మనము దాన్ని చూసుకుంటే నా జీవితము అనేది ప్రత్యేకంగా ఏం లేదు మేడం. దానికి నా జీవితం అంతా జన్నాటి మండలి జీవితమే. దండకారని పోయిన తర్వాత సాంస్కృతిక రంగంలో జీవితమే. తర్వాత నేను ఇక ఎట్లొచ్చినాను అని అంటే, ఫస్ట్ నేను చిన్నగా ఉన్నా. నా వాయిస్ అప్పుడు ఫీమేల్ వాయిస్. ఓకే. మేము మా యాప్రాలు పుట్టిన మా అమ్మ నర్సమ్మ, నాయన దానయ్య, మేము 6 బ్రదర్స్ము. చెల్లెండ్రు లేరు, అక్కలు లేరు, మహిళలు లేరు. మీ సంఖ్య ఎంత? నాది లాస్ట్ 6 నంబర్ నాది. తర్వాత ఇక నేను అక్కడ ఫిమేల్ వాయిస్ ఉన్నప్పుడే ఈ స్కూళ్ళల్లో కూడా పాటలు పాడుతుంటుంటిమి. ఫస్ట్ భజన్ల చిన్నగున్నప్పుడు ఆ భజన్ నుంచి యాప్రాల్లో ఏంటంటే, ఈ సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు భూపాలం తిరుగుతారు. మొత్తం ఊరంతా భూపాలం తిరుగుతారు అన్నట్టు. ఆ భూపాలంలో పోయి నేను కూడా సన్నగా పాట పాడుతుంటే, మేలుకో శ్రీరంగా నా దతయా నీవే, మేఘాశ్యాముల వర్మ మేలుకో, కృష్ణ మేలుకో, చీమునెత్తురుయున్న కొంపల చిక్కుబాడి ఉంటే నేను, సోమసూర్ల మధ్య నడుమ వెలుగుచుంటే గదే, కృష్ణ మేలుకో అని భూపాలం పాడుతుంటాం. తర్వాత భజనలు వచ్చే వరకు శనివారము పూజ చేస్తుంటాం మేము కృష్ణ భజన మందిర్లో. తర్వాత ఇంకా మా పక్కకు వేరే మన వాళ్ళదే శ్రీరాముని భజన మందిర్. మా ఊర్లో శ్రీరాముని భజన మందిరి, కృష్ణ భజన మందిరి, విష్ణు భజన మందిరి, ఇంకోటి తమిళ వాళ్ళకున్న ఇంకో భజన మందిరి, ఇట్లా ఎవరి వాళ్ళకు ఉండే బస్తీలలో. అట్లా మేము కృష్ణ భజనని శనివారం పూజ చేస్తుంటాం మేము. దాంట్లో శ్రీకృష్ణుని మీద అన్ని శ్రీకృష్ణుని మీద పాటలు. सीताराम राम राम सीताराम बोलो रे, हरे नाम बोलो रे, राम नाम से कुंजी से मन का ताला खोलो रे, सीताराम राम राम सीताराम बोलो रे, सीताराम बोलो रे, जग में माया चाल बिछाया काया करगत बजले, अगले पिछले 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 मोह मार के पगले, चुप कर कांता धीरे चलो रे, मनवा धीरे चलो रे, राम नाम से कुंजी से मन का ताला खोलो रे, सीताराम राम राम सीताराम बोलो रे. ఇది భజన మండలిలో పాడుతుంటాం. తర్వాత ఇక మేమేం చేస్తాం, సినిమా పాటలు పాడుతుంటాం. సినిమా పాటలు మన స్కూళ్ళల్లో చదువుతుంటుంటాం. ఈ స్కూళ్ళల్లో పోయినప్పుడు జెండా వందన ముంగట క్లాసులో ఉన్నప్పుడు ఈ భజనల పాటలు ఇవన్నీ నేనంటే ఇక 3-4 క్లాస్ నుంచి స్టార్ట్ అయింది నాకు. 3వ క్లాస్ చెప్తున్నా కదా, చిన్న ఫీమేల్ వాయిస్ ఉంటుండే. మేము స్కూల్లో కూడా యాప్రాల్ స్కూల్లో కూడా లేత మనుషులు సినిమా వచ్చినండి అప్పుడు. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపుట మెరుగని కరుణామైలే అని పాడుతుంటుంటే, అట్లా మమ్మల్ని ఈ జెండమందనం వచ్చినప్పుడు ఫీమేల్ ఉంటారు మా క్లాస్మేట్స్. మహిళ సుశీల అని ఒక అమ్మాయి ఉండే యాపురాల్లో, తెనుగోళ్ళ అమ్మాయి. ఆమె ఇంకా ఇద్దరు మమ్మల్ని ఇట్లా ముంగ నిలబెడుతురు. వాళ్ళు నిలబెట్టి 26 జనవరికి 15th ఆగస్టుకి జనగణ మనహదీన, మా వాయిస్ కొద్దిగా బాగుంటుంది ఫీమేల్ వాయిస్, ఆ ముంగట పాడిపిస్తారు. అట్లా ఏమవుతుందంటే ఈ భజన మండలి నుంచి స్టార్ట్ అయింది. అట్లా భజన నుంచి స్టార్ట్ అయిన సమయంలోనే
మేము ఏం చేస్తుంటామంటే ఇక మాకు వేరే లేదు కదా, భజన మండలి, తర్వాత స్టడీ చేస్తుంటాం, స్టడీ భజన మండలి. ఇట్లా ఇక సంవత్సరం గుర్తులేదు మాకు. ఆర్ట్ లవర్స్ అని బి నరసింగరావు నాయకత్వంలో ఆర్ట్ లవర్స్ అంటే కళా ప్రేమికుల సంస్థ. ఆ సంస్థ తరపున వాళ్ళు గ్రామ గ్రామాల తిరిగి ప్రోగ్రామ్స్ ఇద్దరు. అయితే ఆ సంస్థ మాకు సంబంధం లేదు. కానీ ఒకసారి ఏం చేసినట్టే గద్దరు అప్పుడు విఠలరావు ఆయన ఏం చేసి మా ఊర్లో వచ్చి ప్రోగ్రామ్ ఇచ్చాడు. మేము చూసినాం, అరే బాగా పాడుతున్నాడు, అరే మంచిగా దుంకుతున్నాడు. కానీ ఆయన ఏం చెప్పాడు, మంచిగా ఏదో కథ చెప్తూ భగత్ సింగ్తో సీతారామరాజుతో కథ చెప్తూ ఆయన ఏం చేసి ఆఖరికి మీరందరూ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలని చెప్పిండు. గద్దర్ని చూడడం అదే ఫస్ట్ టైం. ఓకే, గద్దర్ అంటే విఠల్ బాబు, సంబంధం లేదు మాకు. అరే ఈయనేంది ఇంత మంచి పాటలు పాడికి ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోమని చెప్తుండే, ఏంది అసలు ఇది మాకు కొద్దిగా వ్యతిరేకం అనిపించింది. అంటే అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ అంటే పెద్ద వ్యతిరేకం ఉండే అప్పుడు ఆ యూత్లో. ఇక ఏమైనా గిట్లా చెప్తుండే ఏంది అని అనుకున్నాం. అయితే ఆయన పాటలు పాడుతుండ రకరకాలుగా అవి ఇంట్రెస్ట్ ఉంటుండే మాకు. ఇక ఆయన ప్రోగ్రామ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత ఆర్ట్ లవర్స్ తరఫున వచ్చిండు ఆయన. ఆర్ట్ లవర్స్ తరఫున వచ్చినప్పుడు మన కొద్దిగా పేదల కోసము ప్రోగ్రామ్ ఇచ్చి అప్పుడు మాకు కొద్దిగా నచ్చింది. అరే ఈయన మంచిగానే ఇస్తుండ్రు కదా, ఈ ప్రోగ్రాం బాగానే ఇస్తుండ్రు అని మేము అనుకున్నాం. కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు. తర్వాత మా ఊరికి మేము భజన పాటలు పాడుతుంటుంటాం. అంటే ఇప్పుడు విజయ్ అంటే సరెండర్ అయిండు ఆయన, మా పాటలు పనిచేసి మావోయిస్ట్ పాటలు పనిచేసి సరెండర్ అయిండు. పురుషోత్తం ఆయన పేరు. ఆయన నవోదయ అనే సంఘంలో ఉండే ముందు ఆయన మా ఊరికి వస్తూ ఆయన ఏం చేసి అంటే పాటలు పాడుతుండే. ఆయన వచ్చి ఆయన పాడే పాటలు ఏంటంటే అడివక్క బతుకపోతివా, పల్లె నిడిచి పట్నములో బతుకపోతివా, అడివక్క బతుకపోతివా అని ఒక పాట పాడుతుండే. తర్వాత ఇంకోటి ఏంటంటే మా కండలు పిండిన నెత్తరు, మీ పెండ్లికి చిలకిన అత్తరు, మా ముఖాలకి కన్నీరు, మీ ముఖాలక పన్నీరు, సావుకారి పాపి దొడ్లో పట్టపగలె కరెంటు లైట్లు, పేదవాళ్ళ గుడిసెలలోనా కారు మబ్బు కటిక చీకటి, మా కండలు పిండిన నెత్తురు. ఈ పాట పాడుతుండే. అరే ఈ పాటలు బాగున్నాయి కదా అని అనుకున్నాం. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే జన్నాటం మండి నరసింగరావు, వీళ్ళు గద్దరు, తుర్కపల్లి అనేది మీకు తెలుసు. తుర్కపల్లి ఇప్పుడు బొల్లారం స్టేషన్ అయింది. అది తుర్కపల్లిలో ఒక ప్రోగ్రాం పెట్టిను, 75 అనుకుంటుంది. ఆ ప్రోగ్రాంకు మేము పోయినాం. చెడ్డి నెక్కరేసుకుని నేను చదువుకుంటున్నాం. పోయేసేసి ప్రోగ్రాం చూసినాం. అరే బాగుంది ప్రోగ్రాం అని అనుకుంటే వాళ్ళు ఏం చేసిన ప్రోగ్రామ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అక్కడ సంధ్య, నిర్మల, జన్నాట మండలి ఏంటంటే ఫస్ట్ టీంలో సంధ్య, నిర్మల, మాలతి వీళ్ళు ఉండ్రి అప్పుడు. తర్వాత వాళ్ళు ప్రోగ్రామ్ ఇచ్చేసి మాలతి పోలే, నిర్మల, సంధ్య, శంకర్ రెడ్డి, భూపాల్ రెడ్డి నాయకత్వం, భూపాల్ ఇప్పుడు ఉన్నాడు కదా వీరసం, ఆయన నాయకత్వంలో గుంటూరు పోయింది. వీళ్ళు గుంటూరు పోతే గుంటూరులో విపరీతంగా కొట్టిండ్రు వీళ్ళని స్టేజ్ మీదనే. అప్పుడు మా ఊరు నుంచి శ్రీహరి, నాగయ్య అంటే అని ఇద్దరు పోయి అక్కడ దెబ్బలు తిన్నారు. వాళ్ళు దెబ్బలు తిని వచ్చిన తర్వాత అరే ఇది ఈ నక్సలైట్ పార్టీ ఇంట్లో పోద్రో అని భయపెట్టించారు. మేము అనుకున్నాం ఏమో వాళ్ళ మహిళలు గిట్ట పోయిండ్రు, వీళ్ళు 2 దెబ్బలు అని గిట్ల భయపెట్టిస్తారు, వాళ్ళ మనమే అని మేము యూత్. మా క్లాస్మేట్ బాబు అంటే ఆయన ఇప్పుడు ఉన్నాడు, ఆయన మా క్లాస్మేట్ ఉండే, ఆయన నేను వీళ్ళందరం పోతుంటే అప్పుడు కథ మొత్తం నిర్బంధం వచ్చేసింది. ఎమర్జెన్సీ కదా, ఎమర్జెన్సీ వచ్చి అంత బంద్ అయిపోయింది, పాట గిట్ట అంత బంద్. తర్వాత ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత 77లో నాది 74లో ఎస్ఎస్సి అయిపోయింది. ఇక నేను ఉద్యోగం వేటలో పడ్డా, ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా. చాలా ఉద్యోగాలు ప్రతి దాంట్లో. ఇప్పుడు చార్మినార్ ఉంది కదా, చార్మినార్ దగ్గర మెకానికల్ పని చేసిన. తర్వాత ఎస్ఎస్సికి ఆపేసి ఇంకా పై చదువులకు వెళ్ళలే, ఫెయిల్డ్. మళ్ళీ ఎగ్జామ్ ఇయర్ అంటే ఇక దాని మీద ఇంట్రెస్ట్ చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకు అని అంటే 3వ తరగతి 4వ తరగతి గుర్తులేదన్న నాకు. అక్కడ ఏమైందంటే లెక్కలు చాలా పూరు. లెక్కలు ఇస్తే ఆ టీచరు పురుషుడే, చూస్తే లెక్కలు చెప్పలే, మూలకేసి కొట్టిండు. కొట్టే వరకు చెడ్డీలో మూత్రం పోసుకున్నా.
కథం అప్పటి ఇక చదువు మీద మొత్తం ఇంట్రెస్ట్ పోయింది. అమ్మ ఈ చదువు ఇక వద్దా చదువు అని ఇంట్రెస్ట్ పోయింది. అయితే ఇంట్లో అన్నలు ఉన్నారు, పోకపోతే అన్నలు తంతారు, పోతే వాడు తంతాడు, ఎట్లా అని భయానికి పోయి ఎక్కడో తిరుగుతుంటుండే. చదువు లేదు ఏం లేదు, తిరుగుతుంటే ఫ్రెండ్స్ తోటి తిరుగుతుంటుండే. అట్లా ఎస్ఎస్సి వరకు కొట్టుకుపోయాను. ఎస్ఎస్సి కొట్టుకుపోయి 74 ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత ఇక ఉద్యోగాలు అన్ని ఉద్యోగాలు, ఒడ్ల పని చేసిన, సంథింగ్ పని చేసిన, తర్వాత మెకానిక్ పని, చార్మార్ దగ్గర మెకానిక్ పని చేసిన, బోరింగ్లో రాడ్స్ తయారవుతుండే, ఆర్టీసీ ఎక్స్రోడ్ దగ్గర ఒక చిన్న కంపెనీ ఉండే, దాంట్లో పనిచేసిన. తర్వాత అల్మారీలు తయారు చేద్దరు అందులో, అంటే కార్మిక వర్గం అనుకోరాదు, అల్మారీ తయారు దేంట్లో అందులో పని. ఆఖరికి ఆర్టీసీలో ఉద్యోగము ఆర్టీసీ ఎక్స్రోడ్ దగ్గరనే వర్క్షాప్ ఉండే, దాంట్లో ఇక మనకు ఇదైపోయింది. పర్మనెంట్ కూడా అది మా 82లో మ్యారేజ్ అవుతుంది మాది పద్మతోటి. అప్పుడు పర్మనెంట్ జాబ్ వచ్చేసింది ఆర్టీసీలో. అది విడిచిపెట్టేసేసి నేను ఫుల్ టైమ్గా వెళ్ళిపోయాను. ఇక ఈ 77 నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి? మంచిగా ఉద్యోగం వచ్చింది, జీవితం మంచిగానే ఉంది. చెప్తా. ఇప్పుడు 74లో అయిపోయింది కదా. ఈ ఉద్యోగం చేస్తూ ఇట్లా తిరుగుతున్న సమయంలోనే 78, 77 చివర్ల వరంగల్లో ఆర్ఎస్ మహాసభలు జరిగినాయి, రాడికల్ విద్యార్థి సంఘం మహాసభలు. అక్కడ ఏం చేశారంటే కల్లా డౌటన్ బజార్లో మాస్టర్జీ అంటే ఇప్పుడున్న మాస్టర్జీ కాదు, ఇప్పుడున్న మాస్టర్జీ ఏమో బ్యాలే తయారు చేసిండు, ఆయన బాగా ప్రోగ్రామ్ ఇచ్చిండు మాతోటి. ముందు మాస్టర్జీ అని సాంబశివరావు అని ఉండే, ఆయన ముక్కు సుబ్బారెడ్డి, ఇద్దరు. ముక్కు సుబ్బారెడ్డి ఎన్టీ రామారావు పీరియడ్లో సీసీ మెంబర్ అయిపోయి లొంగిపోయిండు ఆయన. మాస్టర్జీ అంటే ఆయన సాంబశివరావు, ఆయన అమరుడు అయిపోయాడు. వాళ్ళిద్దరు వచ్చేసి డౌటన్లో మీటింగ్ పెట్టిండ్రు. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరు వస్తారు జన్నాట మండలిలోకి? పాత వాళ్ళు దెబ్బలు తిన్నారు, అప్పుడు సంధ్య వాళ్ళంతా దెబ్బలు తిన్నారు, వాళ్ళకి పాపం వాళ్ళ ఫ్యామిలీ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఎవరు వస్తారు అని పిలిస్తే మా ఊరు నుంచి నేను ఈ బాబు గుంటూరు పోయేసేసి ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఎక్కడైతే వీళ్ళని కొట్టినరో గుంటూరులో ఎమర్జెన్సీలో, అక్కడి నుంచి మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని పార్టీ అప్పుడు నిర్ణయం చేసింది. కాబట్టి మేము వస్తాం, ఎన్ని నెలలు అంటే 3 నెలలు అన్నారు. సరే మేము వస్తాం, ఇల్లు పెట్టి 3 నెలల ప్రోగ్రామ్స్ ఇస్తాం. అంటే ఇక శంకర్ రెడ్డి నాయకత్వం. శంకర్ రెడ్డి అంటే ఆయన ఇప్పుడు ఉన్నాడు, ఆయన శంకర్ రెడ్డి ఉండే, ఆయన చెప్పిండు. తర్వాత నందు అంటే ఆయన డౌటన్ బజార్ ఉంటాడు, నందు ఆయన కూడా దీంట్లో ఉండే, ఆయన కూడా మంచి కామెడీ అప్పటికి. ఇక వీళ్ళందరూ చెప్పేసేసి వీళ్ళు ప్రోగ్రాము ఇవ్వాలి అక్కడ పోయి అంటే, అప్పుడు అక్కడ పోయినాం. అక్కడ పోయి 2-3 నెలలు మొత్తం ఊర్లో ఎలక్షన్స్ బైకాట్ ప్రోగ్రామ్. ఇప్పుడు కొత్త టీం అనుకోరాదు, పాత టీము ఎమర్జెన్సీ వరకు అయిపోయింది ఆ టీం. ఇప్పుడు వీళ్ళు కొత్త టీం, కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు ఇలా. వీళ్ళు ప్రోగ్రామ్ ఇయనికి పోయిండ్రు. ప్రోగ్రామ్ ఇయనికి అక్కడ పోయి మొత్తము ఇచ్చేసిన తర్వాత ఈ 77, 78 ఇక్కడ మన వరంగల్లో ఆర్ఎస్ సభలు జరుగుతున్నాయి కదా, అక్కడ మేము వచ్చిన దగ్గర అక్కడ గద్దరు వచ్చిండు. మాకు ఇక అప్పటి టచ్ లేదు గద్దరు, అక్కడ గద్దరు వచ్చిండు. గద్దరు వచ్చిన తర్వాత సిటీ నుంచి గుంటూరు ప్రోగ్రామ్ ఇచ్చిన వారు ఎవరెవరు అంటే మేము పోయి చేతులు కట్టుకొని నిలబడ్డాం. గుంటూరులో ప్రోగ్రామ్ చేసిరు మీరు? మొత్తం 3 నెలలు. 3 నెలలు రోడ్ల మీద అంతా తిరిగి. ఏం పాటలు పాడారు గుంటూరు? ఇవన్నీ మీరు అంటే మొదటిగా మీరు చెన్నాట్య మండలిలో ఏం పాట పాడారు? అంటే ఇప్పుడు రెక్క బొక్కను ఇయ్యకుండా సుక్క చెమట ఒడపకుండా బొర్ర బాగా వెంచవురా దొరడో, నీ మక్కలిరుగదంతంరా దొరడో. రెక్క బొక్కను ఇయ్యకుండా సుక్క చెమట ఒడపకుండా బొర్ర బాగా వెంచవురా దొరడో, నీ మక్కలిరుగదంతంరా దొరడో అని ఇటువంటి పాటలు. తర్వాత అప్పుడు మన తుఫాను వచ్చిండే. అంటే మీరు ఇటువంటి పాటలకు ప్రభావితం కావడానికి నేపథ్యం ఏంటి? ఏమన్నా మీరు పర్సనల్గా ఏమన్నా గురైరా, లేకపోతే పాట గొంతు బాగుంది కాబట్టి పాటల కోసం వెళ్ళిరా? అయితే మేము దీనికి అట్రాక్ట్ కావడానికి ఈ పాటలు మంచిగా ఉన్నాయి, అంటే పేదల బతుకులు ఉన్నాయి, తర్వాత జనాలంతా లైక్ చేస్తున్నారు. కానీ మీరు పర్సనల్గా ఏం ఇబ్బందికి గురి అంటే మా దగ్గర ఉన్నది రెడ్డిస్కు మాకు అప్పుడు బాగా ఉండే. అయితే కానీ అంతా ఇక ఒక మనము తలకాయ కిందికి తెచ్చుకొని అది లేకుండా సిటీ దగ్గర కాబట్టి అట్లా లేకుండే. ఇంకా పాటలు నచ్చినాయి వెళ్ళిపోయాను. అంటే బాగున్నాయి, అంటే ఇది నక్సలైట్ పార్టీ, ఇంట్లో పోతే ఇట్లా అవన్నీ తెలివాయి మాకు. అంతే పాటలు పాడాలి పోయినాం. తర్వాత ఇప్పుడు మీరు భజన పాటలు అన్నాం కదా, భజన పాటలు మళ్ళా భజనలేమో అవి పాడుతుంటిమి. మళ్ళా తర్వాత ఎక్కడైనా ఎవరైనా చనిపోతారు కదా బస్తీలా, చనిపోతే పిలుగుతారు భజన నుంచి,
ఆడపోయి వాళ్ళ చావు పాటలు పాడుతుంటారు, మళ్ళీ రాత్రంతా భజన చేస్తుంటే అందులో ఈ పాటలు పాడుతుంటే తానెవ్వరో తన వారెవ్వరో మాయా జీవికి తన బోకు తగులాయ మనస దినమే మారన మారి తెలియుడి నట్ట నాడడవిలో గొట్టు చెట్టు కింద పెట్టేనే ఒక తేనె ప్రేమ తోడా తేనె తాగిపాయే ఈగలే గసిపాయే తెట్టేతో ఒక మాట చెప్పిపోయినదా తానెవ్వరో తన వారెవ్వరో మాయా జీవికి తన బొక్కు తగులాయ మనస దినమే మారన మారి తెలియుడి విషమంతా ఒత్తేసి వింత సమరుబోసి కాస ప్రదీపమై వెలుగునట వెలిగి వెలిగి తాను మలిగిపోయేటి వేళ ప్రమిదతోనొక మాట చెప్పిపోయినదా తాను వారో తన వారెవ్వరో మాయ జీవికి తన బొక్కు తగులాయ మనస తాను వారో తన వారెవ్వరో ఇట్లా మేము పాడుతుంటే తర్వాత మన పాటలు వచ్చిన తర్వాత వీళ్ళు వేరే భజన వాళ్ళు పాడేవాళ్ళు వస్తారు. ఇప్పుడు ప్రభాకర్ ఉండే కదా, ఆ ప్రభాకర్ వాళ్ళ తండ్రి వస్తుండే, ఆయన 11 గంటలకు 12 గంటలకు తాగి వస్తుండే. ఆయన రాగానే మేమంతా ఇప్పి పెంచుతుంటే ఇప్పి కటింగ్, అప్పుడు ఇప్పి కటింగ్ కదా. ఇక మేము అనుకుంటే అమ్మ మామ వచ్చిండ్రా మనం ఇది వేస్తాడు, ఆయన మెల్లగా తీస్తుండే. ఇక బ్రహ్మమన్నడు సిద్ధాడిన్నాడు మమ్మల్ని చూడుకుని పాడుతుండే. పెద్ద పెద్ద ఎంటికాలు పెంచి బతకజాలని ముండా కొడుకులు చలై చెడిపోతారన్నట్టు అని మేము అనుకుంటుండే ఈడు మన మీద మామగాడు వేస్తాడు మా మీద. అట్లా వాళ్ళు ఏం తాగి ఆ టైంలో వస్తారు అన్నట్టు. ఇక వాళ్ళు ఏం చేస్తారు, 1 గంట అయిపోయిన తర్వాత వాళ్ళు అంతా దిగిపోతుండే. దిగిపోగానే మనం ఏం చేస్తున్నాం, మన పాటలు స్టార్ట్ చేస్తుంటాం. ఇక ఆ చావుకాలందరూ వాళ్ళు ఏమందరు అంటే ఏడ్చే వాళ్ళు కూడా మీరు ఉండండి గా పిల్లలు పాడని అని అందరు. ఎందుకంటే మన పాటలు అట్రాక్ట్ కదా, సాహిత్యము వాళ్ళకి సంబంధించిన పాటలు. సిరిమల్లె చెట్టు కింద లచ్చిమమ్మో ఇవన్నీ చాలా ఫేమస్ పాటలు కదా, అవి పాడుతుంటాం. ఇక అంటే 2 నుంచి 4 గంటల వరకు ఇక ఈ పాటలు అప్పుడు అవన్నీ. అట్లా ఆ భజన నుంచి ఈ పాటలు అట్లా ఈ పాటలు పాడితే లైక్ చేస్తుంటారు జనాలు. సినిమా పాటలు పాడినాం అంతమంది లైక్ చేయకపోదురు. ఓకే, అట్లా వరంగల్ RSU సభకి వెళ్ళి వస్తే ఒక్క నిమిషం. ఇక సినిమా పాటలు చాలా పాటలు పాడుతుంటుంటాం. ఇప్పుడు ఇవంతా ఏంటిది, ఈ భజన నిరాశవాదం కదా భజన. తర్వాత ఇప్పుడు వీళ్ళది ఉన్న చూడు, అదేంటిది మన జల్తా సూరజ్ ధీరే ధీరే డల్తా హీ జరు జాయేగా, जलता सूरज धीरे धीरे डलता ही जर जाएगा, नारी नी नारी नरे नरे नारी नारा है, नारी नरी नार नन्ना नरे नारी नारा है, नारी नी नरे नारी नी नरे नन्ना नरे नारी नारा नारे नारा नारे नारा नारे నిన్ననే నారేగా. ఇవి అటువంటి పాటలన్నీగా అక్కడ పాడుతుంటాం భజనకు సంబంధించింది. ఇట్లా ఉన్న సమయంలోనే ఇవి అట్రాక్ట్ అయిన తర్వాత ఏమైందో మేము చెప్పినా కదా, గుంటూరు పోయి వచ్చాం. ఈడికి వచ్చిన తర్వాత గద్దర్ వచ్చిండు, మాకు తెలియదు గద్దర్. అరే సిటీ నుంచి ఎవరు వచ్చిందంట కదా, ఇక రండి బై అని అన్నాడు. పోయినాం చేతులు కట్టుకొని, ఏంటి సార్ అని అన్నాం. సారేంద్ర బాయ్ సార్ అంటారు అన్నాను రీ అని అన్నాడు. అంతే. అప్పటి నుంచి ఆయన ఇక ఆయనకు అలవాటు, అదేంద్ర బాయ్ ఇట్లా ఈ సిటీ కల్చర్ కదా అన్నాడు. ఓకే అన్న ఏంటిది అంటారు. నేను 2 పాటలు ఇచ్చిన తమ్మి కోరస్ ఇయ్యాలి అంటే ఇస్తామన్న. ఏం పాటలు పాడిండు ఆయన. लाल सलाम लाल सलाम लाल सलाम सलाम लाल सलाम सलाम लाल सलाम लाल सलाम लाल सलाम सलाम लाल सलाम लाल सलाम लाल सलाम सलाम लाल सलाम सलाम लाल सलाम लाल सलाम लाल सलाम सलाम. విద్యార్థి వీరులార వీరులార శూరులార వీరులార శూరులార కోట్లాది శ్రమజీవులు అందుకోండి లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం
లాల్ సలాం సలాం, లాల్ సలాం సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం సలాం. భూమి కొరకు భుక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు, మన దేశ విముక్తి కొరకు సాగే ప్రతి పోరులోన సాహసులై పోరాడిన, సాహసులై పోరాడిన విద్యార్థి వీరులార, వీరులార శూరులార, వీరులార శూరులార, కోట్లాది శ్రమజీవులు అందుకోండి లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం సలాం, లాల్ సలాం సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం సలాం. అదొకటి తెచ్చిండు. చదువంటే ఉద్యమం, ఉద్యమం అని అట్లున్నది. చదువంటే ఉద్యమమని, ఉద్యమమే జీవితమని, ఉద్యమమే జీవితం. ఉన్నత విద్యను వదిలి ఉన్నత శిఖరాలకెదిగి, ఉన్నత శిఖరాలకెదిగి విద్యార్థి వీరుల ఉన్నత శిఖరాలకెదిగి విద్యార్థి వీరులార అందుకోండి లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం సలాం, లాల్ సలాం సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం సలాం. ఇదొకటి తెచ్చిండు. తర్వాత ఏం తెచ్చిందంటే కలా ఓలీ ఓలీ లంగర తీసుకొచ్చిండు. ఇగో ఈ పాట కూడా కోరసి అని అంటే కలా ఇస్తామని అంటే ఆయన స్టార్ట్ చేసిండు. ఓలీ ఓలీల రంగవోలి సెమ్మకేలిల్లవోలి, ఓలీ ఓలీల రంగవోలి సెమ్మకేలిల్లవోలి. యాడ బుట్టి యాడ పెరిగి యాడికొచ్చి యాడ చచ్చ, ఎవరి కొరకు వచ్చినారు ఎవరి కొరకు చచ్చినారు. ఏ తల్లి కలుపు పంట ఓలి మా కేలిల్లవోలి, ఏ తల్లి కడుపు పంటలోలి సెమ్మకేలిల్లవోలి. కూలి తల్లి కంటి పాపలోలి సెమ్మకేలిల్లవోరి, ఓలి ఓలీల రంగవోలి సెమ్మకేలిల్లవోలి. కొడుకులారు మిమ్ములాను కలలు కూడా మర్చిపోము, బిడ్డలారు మిమ్ములాను బాధలలో మర్చిపోము. చల్ కొడుకులార మిమ్ములాను కలలు కూడా మర్చిపోము, బిడ్డలార మిమ్ములాను బాధలలో మర్చిపోము. కసి తీసుకోనికి ఓలి సెమ్మకేలిల్లవోలి, కాలమ్మలవుతాము ఓలి సెమ్మకేలిల్లవోలి. కసి తీసుకోనికి ఓలి సెమ్మకేలిల్లవోలి, కాలమ్మలవుతాము ఓలి సెమ్మకేలిల్లవోలి. ఇట్లా తీసుకొచ్చు 2 పాటలు. తర్వాత అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి వంగపండు ప్రసాద్, మాకు తెలియదు వీళ్ళంతా, వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చేసి వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇచ్చిండ్రు. ఇట్లా వాళ్ళతోటి నవత మమత అన్ని వాళ్ళందరూ కలిసి ఇంకా జన్నాటే మండలి కాలే వచ్చేసింది. జన్నాటం అంటే 70 మేము ఇప్పుడు జన్నాటం హిస్టరీ రాసినాము, జన్నాటం చరిత్ర రాసినాం 50 ఏళ్ళ సందర్భంగా దాంట్లో రాసినాం. మొత్తం ఎప్పుడు ఏర్పడేది 72 మేలు ఏర్పడ్డదని అలా రాసినాము. కొద్దిగా డేట్ అటు ఇటు ఉంటే ఉండడానికి ఆస్కారం. తర్వాత జ్వరం ఏర్పడ్డది ఇక జైనం తరఫున 7లో పోయినాం మేము. తర్వాత ఇక ఇక్కడ వచ్చిన తర్వాత ఈ వాయిస్ నా వాయిస్ చూసిన నేను గుంటూరు పోయిన తర్వాత గుంటూరు కొద్దిగా ప్రచారం అయింది. అరే సిటీ నుంచి ఒక బక్కగా అప్పుడు నేను అంత బ్రూస్లీ అందరు నన్ను బక్కగుండింటి అంటే ఇక ఎముకలు అనుకోరు, అది ఎముకలు కూడా లెక్క. ఇక అరే సిటీ నుంచి కర్రగా ఉంటాడు అబ్బాయి, ఏం వాయిస్తారో ఏం పాడుతున్నాడని గుంటూరులో ప్రచారం అయింది. కానీ అంత ఫేమస్ కాదు. ఇక్కడ వచ్చినాం కదా గద్దరు చూసుకున్నాడు. ఇక అరే ఈడోడో ఉన్నాడు బాగానే వాడుతున్నాడు అనేసి ఆయన ఏం చేసిండు, ఇక మా ఎంబడి మీరు ప్రోగ్రామ్ ఇచ్చుకుంటే రండి తమ్మి, మేము పిలుస్తా, నేను ప్రోగ్రామ్ ఇద్దాం అంటే ఓకే అని అన్నాం. అట్లనే మేము ప్రోగ్రామ్ ఇస్తూ ఇక 77 నుంచి ఈ ప్రోగ్రామ్ అయింది కదా, గద్దర్తో లింక్ అయింది. ఇక మాకు గద్దర్ లింక్. ఇక గద్దరు మేము కలిసి వరంగల్ ప్రోగ్రాం పోయినాం. వరంగల్ ప్రోగ్రాం ఇచ్చిన తర్వాత అక్కడ ఏం చేశారంటే మన బిచ్చం అంటే ఆయన గిరాయిపల్లి నలుగురు వీరుల్ని సూరపనేని జనార్దన్, సుధాకర్, ఆనందరావు, మురళీమోహన్ రావు చెట్లకు కట్టేసి కాల్ చేసి అని చెప్పింది ఈ బిచ్చం అంటే ఆయన. మొన్న పేపర్లో వచ్చిన ఆయన చనిపోయిందంట పాపం. ఆయన చెప్పిండు రాత్రంతా మేము ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత ఆయన చెప్తాను ఒకటి గద్దరు నోట్ చేసుకొని ఇక దాన్ని ఒక ఫామ్గా ఒగ్గు కథ ఫామ్గా దాన్ని తీసుకొచ్చింది. ఇది నక్సల్బరీ బిడ్డలు ఒగ్గు కథ అట్లా పుట్టింది. ఈ ఒగ్గు కథ తయారు చేసిన తర్వాత గద్దరు, నేను, సుదర్శను, దయ ట్రైనింగ్ చేసినాం. గద్దే మాకు ట్రైనింగ్ అప్పుడు
చేసిన తర్వాత ఇది ఎట్లా ఫామ్ను తీసుకుందాం అని ఒక చర్చ వచ్చింది. అంటే తెలంగాణలో చాలా ఫేమస్ ఏంటిది ఒగ్గు కథ. ఇప్పుడు మన పార్టీ ఏంటిది తక్కువ మంది ఉండాలి, అప్పుడు పైసలు లేవు, ఛార్జీ పెట్టలేరు, ఒక 4 ఉండాలి, ఒక 3 గంటల ప్రోగ్రామ్ ఇవ్వాలి. కాబట్టి 4కే ఛార్జ్ ఇస్తాం, 4కే పైసలు లేవు కదా. అప్పుడు పార్టీ చాలా పూర్ కదండి పార్టీ. అప్పుడు ఎట్లా అంటే ఎవరైనా ఆర్గనైజర్ ఉంటే ఎవరు ఇంటికి పోయారు అనుకో, వాళ్ళు 4 రొట్టెలు పెడితే 1 రొట్టె తిని 3 రొట్టెలు పట్టుకోవద్దురు, పడితే మళ్ళీ 3 రొట్టెలు 3 పంచుకుంటారు అన్నట్టు ఆ పరిస్థితి అప్పుడు. కాబట్టి ఇక ఈ చిన్న ఉండాలి అని గద్దర్ ఏం చేసినట్టు ఈ ఏదైతే ఈ ట్రైనింగ్ చేసినాం, ట్రైనింగ్ ఫామ్ తీసుకుందాం, తీసుకొని మనం తీసుకుపోదాం. అప్పటికి ఎవరెవరు ఉన్నారు? నేను, గద్దరు, మన సుదర్శను, దయ, 4. పద్మారావు అంటే అయినా గద్దరు వాళ్ళ అల్లుడు. ఇంకా దివాకర్ అని ఎంటర్ కాలే? దివాకర్ వాళ్ళు మాకు వచ్చింది 90లో. ఓకే, 90లో కలిసాను. 87లో ఒకసారి కలిసి వెళ్ళిపోయిండ్రు, 90లో ఇక కలిసి ప్రోగ్రామ్ ఇచ్చినాం. వీళ్ళు ఇంకా అప్పుడు ఎంటర్ కాలే. మేము ఇక ఫస్ట్ నుంచి మేము ఇక్కడ తెలంగాణ మొత్తం. ఇక తర్వాత గద్దరు నక్సల్బరి బిడ్డలు ఒగ్గు కథలో మీరు పాడినా? పాడినా కదా. ఎవరెవరు పాడినా కథ మొత్తం? ఆ కథ మొత్తము గద్దరు, నేను, ఆయన రాజకీయము పాడుతుండే, నేను పాడుతుండే. సుదర్శన్ జోకర్. ఓకే, సుదర్శన్ అంటే ఆయన జోకర్. ముగ్గురం. దయ డోలకిస్ట్. ఓకే, అట్లా చేస్తుంటే ఒక డోలక్తోనే కథ మొత్తం నడిపిస్తుంటే అంతే. అసలు ఫస్ట్ ఇక ఏమైందంటే ఒక కథ తీసుకున్నాం, మరి మనం ఒక కథ ఉన్నది ఫామ్ కథ తీసుకోవాలి. మరి ఎవరన్నా వ్యతిరేకిస్తే మనల్ని మరి తీసుకున్నాను మీరు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నా అంటే, కాబట్టి ఏం చేసినాం, ఫస్ట్ పెద్ద పెద్ద గొంగడ్లు మన గొల్ల వాళ్ళు ఉంటాయి కదా, ఆ గొంగడ్లే గొల్ల నేస్తారు చూడు అప్పుడు, అవి వేసుకున్నాం. షర్ట్ ఉండదు కదా, గోసి కట్టుకోవడమా. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఒగ్గు కథ ప్రకారము ఈ కాలుకు 300 గజ్జలు, ఈ కాలుకు 300 గజ్జలు, 600 గజ్జలు కట్టుకోవాలి. అట్లా కట్టుకున్నాం. తర్వాత తాళం, పెద్ద తాళం ఉంటుంది కదా, 2 తాళాలు. తర్వాత డిల్లెం బల్లం, డోల్, పెద్ద డోలకి ఇలా డోల్ కథ అట్లా నడిపించాలి అని ఫస్ట్ ప్రోగ్రామ్ నాకు గుర్తున్న కాడికి మహబూబ్ నగర్లో ఆర్ఎస్ కాన్ఫరెన్స్ జరిగింది. మహబూబ్ నగర్లో, అక్కడ మహబూబ్ నగర్ జిల్లాలోనే టౌన్లోనే అక్కడ మేము ఇప్పుడు ఈ పాటను చూడు 2 కొత్త ఫామ్ గద్దరే తీసుకొచ్చాడు. ఈ గోషి గొంగడైతేనేమో ఆయన ఆలోచన చేసిండు ఇట్లా ఇవి ఫామ్ తీసుకుందామని చర్చ చేసి. అంత ముందుకు గోషి గొంగ లేదు, లేకుండే. ఈ ఒగ్గు కథలు చెప్తుండే, ఉట్టిగా వేసుకొని మన గొల్ల సూతులు చెప్తుండే. అంటే అంత ముందుకు మా ప్యాంట్ షర్ట్ తోనే పాడుతుంటే నేను కూడా ప్యాంట్ షర్టే పాడుతుండే. గుంటూరు పోయినా ప్యాంట్ షర్ట్ తోటే పాడినా. ఓకే, అంతే. తర్వాత అప్పుడు ఏం చేస్తారు ఇట్లా వేసుకొని ఏంటంటే గొల్లల్లో గోత్రాలు, వీళ్ళకెరక, వీళ్ళ గోత్రాలు వాళ్ళకెరక, నాయకుల గోత్ర, వీనికెరక, వీని గోత్రాలు అట్లా చెప్తుర్రు. తర్వాత ఈ ఫామ్ ఇక మొత్తం గోషిగుంగోడితో ప్రోగ్రామ్ ఇవ్వడము ఇట్లా స్టార్ట్ అయింది. కాబట్టి ఆడికి పోయిన తర్వాత 2 ఫామ్లు ఈయన ఆలోచన చేసిండు. ఒక ఫామ్ అయితేనేమో ఇది గోషిగుంగోడి చర్చ చేసి ఉండొచ్చు, మన నరసింహరావు వీళ్ళంతా చర్చ చేసి ఉండొచ్చు, తెలియదు మనకు, అదొకటి. తర్వాత ఈయన కొద్దిగా ఆలోచన చేసింది ఏంటంటే లాల్ సలాం పాట ఉంది ఇప్పుడు నేను పాడింది. అప్పుడు అక్కడ ఏం చేసినామంటే కదా ఎవరో అమరుల ఆ ఫోటోలను పెట్టుండ్రి మీరు అని చెప్పినాం. పెట్టకపోతే కష్టం అయితే స్టేజ్ మీద అంత పెద్ద పెట్టలేముగా చాలా మంది, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోటో తీసుకురావాలి, ఏ పేరు ఉంటుంది ఆ ఫోటో. అక్కడ ఎర్ర పూలు ఉంటుంది, నేను పోయేసేసి ఇప్పుడు ఆయన విద్యార్థి వీరుడు స్వరం, నేను జనార్దన అందుకో లాల్ సలాం అని పువ్వులు చల్లాలి, నేను పాట పాడుకుంటున్నాయి ఆ ఫోటో మీద చల్లాలి. ఇప్పుడు నువ్వు వస్తావు, సుధాకర అందుకో లాల్, నీ స్టెప్ పాడి పోతుంది. ఆ ఫామ్ ఒకటి తీసుకొచ్చిన మాడ, అంటే ఒక స్క్రిప్ట్ డాన్స్ టైప్ అది. తర్వాత ఈ కథ నక్సల్ బిడ్డల కథ. నక్సల్ బిడ్డల కథ అయితే ఇక నీకు ఆంధ్రప్రదేశ్ కదా, కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే కదా, అసలు నీకు ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో మనం వెయ్యాలి అనేది లేదు. ఓకే, నాకు చిన్న డౌట్. ఇప్పుడు జననాట్య మండలి కంటే ముందు ప్రజానాట్య మండలి ఉంది కదా, మరి వాళ్ళు ఎట్లా పాడేది ఆ గోసి గొంగడి కళ? సిపిఐ సంబంధించింది, ఆంధ్ర ప్రజానాట్య మండలి సిపిఎం సంబంధించింది, ప్రజానాట్య మండలేమో సిపిఐ సంథింగ్. మీకంటే కళారూపాలు ముందు ఉన్నాయి కదా, వాళ్ళు ఎట్లా పాడారు? ఇక వాళ్ళు ఇప్పుడు రకరకాలుగా వాళ్ళు డ్రెస్ చేసుకుందరు, ఏ ఫామ్ అయితే ఆ ఫామ్ కూడా డ్రెస్ చేసుకుని మాకు తెలిసినందుకు. కాబట్టి ఈ గోసి గొంగడ అనేది చూడలే వాళ్ళ దగ్గర అయితే తీసుకొచ్చింది అయితే మన జననాట్య మండలి మెయిన్గా. గోసి గొంగడి కళాకారులకు పరిచయం చేసింది జననాట్య మండలి మెయిన్గా. సుఖ సత్య ఏమో వాళ్ళు ఒక్క కథ ఉన్నది కదా, వాళ్ళు వేసుకుని మీరు చూసిండ్రు ఒక్క కథ. ఇది మేము తీసుకొచ్చింది ఇట్లా తీసుకొచ్చింది జననాట్య మండలి. దాంట్లో మనము
భిన్నభిప్రాయం ఏం లేదు. జన్నాట్యం అంటే తీసుకొచ్చింది గోసి గొంగడి. ఒక వ్యాసం రాస్తే ఆ వ్యాసంలో నేను కూడా రాసినట్టు నేను ప్రభాకర్ ఉన్నప్పుడు అరే జన్నాట్య మండలి కదా తీసుకొచ్చింది. తెలంగాణ ఎప్పుడు వచ్చింది? తెలంగాణ ఈ తర్వాత కదా, తర్వాత వచ్చింది మొన్న కదా. తర్వాత వాళ్ళు అందరూ వేసుకున్నారు. ఇక వాళ్ళు మేము తెచ్చిన ఇక చర్చ కాదు దానికి. మనం వాళ్ళు వేసుకొని మన కళాకారులు తెలంగాణ కోసం ఫైట్ చేసినారు వాళ్ళు. ఓకే, తర్వాత ఇప్పుడు అక్కడ ప్రోగ్రామ్ ఇచ్చినాం కదా. ఇచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఈ ఫామ్ మాకు కష్టమైంది. ఒక 3 గంటల ప్రోగ్రామ్ ఇవ్వాలి, పాటలు పాడాలి, ఒక కథ చెప్పాలి. ఒక కథనే గంటన్నర ఒక కథ. మిగతా పాటలు పాడతాం కదా అవి 1 గంటన్నర. 3 గంటలు ఈ గొంగడి వేసుకునే వరకు మాకు అందరికి భుజాలు ఎర్రగా అయిపోయినాయి. ఇవి రాస్తాయి కదా ఇట్లా, అది గొర్రె బొచ్చు, ఇది రాసే వరకు ఎర్రగా అయిపోయినాయి. ఏంటిది మరి ఎట్లా? మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత నీకైందంటే అది నాకైంది గద్దర్ అన్నాడు. నీ అమ్మ నాకు కూడా అయిందిరా పోయి, మరి ఏం చేద్దాం దీన్ని అంటే, అరే మరి చూద్దాం దీన్ని. చర్చ చేస్తున్న సమయంలోనే గద్దరు ఇంటికి ఆయన వీరేశం అని మన ఇక్కడ కింగ్స్వేలో ఉంటాడు. వీరేశం అంటే కోమట ఆయన, వాళ్ళ క్లాస్మేట్ తూప్రాన్ ఆయనది కూడా. మేము చర్చ చేస్తున్నాం గద్దర్ ఇంట్లో, గిట్ల సంగతి ఏంటిది అంటే ఏందా మీరు చర్చ చేస్తున్నట్టే. ఈయన అన్నాడు, నీకేం తెలుసు మేము చర్చ చేసి ఊకోను అన్నాను. అరే చెప్పు అంటే కదా, మాకు ఈ గొంగళ కష్టం. అరే నీ గొంగళ మా దగ్గరికి రండి అని అన్నాడు ఆయన. అంటే పోయినాం, పోతే కాటన్ దొరికినాయి. కథం ఇక కాటన్ అవి పట్టినాం. ఇప్పుడు వేసుకుంటుండ్రు కదా అవి అక్కంచి ఇవి అయినాయి. అప్పుడు ఆ సమస్య పోయింది. మరి డోల్ ఎట్లా? డోల్ తీసేద్దాం, డోలకి పెడదాం, తర్వాత ఈ గజ్జలు ఆఫ్ చేసేద్దాం అని సింపుల్ చేసినాం దాన్ని. ఒక కళాకారు రూపం అట్లా తయారైంది అట్లా. తర్వాత ఏమైంది, దీని మీద మళ్ళీ కొంత వేరే కొంత చర్చ చేసినట్టే ఈ ఫామ్ ఖరాబ్ చేసిండ్రు అది అనేసి. దీనికి మేము చేసినామంటే ఇప్పుడు మన ఈ మోండ మార్కెట్ ఉందిగా సికింద్రాబాద్ ఒక హాల్ ఉన్నది చూడు, అక్కడ ఒక హాల్ ఉన్నది. ఆ హాల్లో తెలంగాణ ఒగ్గు కథ సంబంధించిన అందరూ వచ్చేసి ఆడ మీటింగ్ పెట్టి గద్దని మమ్మల్ని పిలిచింది జన్నాట్య మండలి, మీరు కూడా వచ్చి పాటలు పాడుందని. మేము అడిగినాం, గద్దర్ అడిగిండు, అయ్యా మరి మేము ఇప్పుడు మీ డ్రెస్ వేసుకుంటున్నాం, మీ ఒగ్గు కథను మేమైనా ఖరాబ్ చేసినట్టు అయిందా అడిగిండు. అడిగితే లేదన్నా, మీరు ఈ ఫామ్ తీసుకున్న తర్వాతనే మాకింత పైసలు దొరుకుతున్నాయి అని అన్నారు వాళ్ళు. మమ్మల్ని పిలుస్తారు కొంత, అరే ఇట్లా పిలుద్దాం అని. మీరేమి ఇది చేసింది కదా, మీరు ప్రజల కోసం కదా మీరు వాళ్ళు మాట్లాడండి. అక్కడనే నేను కూడా ఉన్నానులా మాట్లాడిన అంటే రిసీవ్ చేసుకునే వాళ్ళు. ఎందుకంటే మేము పైసల కోసం కాదు కదా చేసింది, ఫామ్ను విప్లవానికి మార్చినాం. ఇప్పుడు పాటలు ఎట్లా ఉన్నాయో పాటలు ఎట్లా మార్చినాం మనం. పాటలు ఇప్పుడు మీకు అంటే ఎటువంటి పాటలైనా, అందుకే బి నరసింహరావు కామ్రేడ్ ఏం చేస్తాడంటే ఈ జన్నాటంలో ముందు మాటలు రాస్తాడు ఆయన. ఈ జన్నాటంలో కళాకారులు వీళ్ళు హత్యారాలు తీసుకొని గన్లోకి దిగారు అంటే ప్రజల్లోకి దిగి లోపల ఉన్న డైమండ్స్ను వజ్రాన్ని తీసుకొచ్చిండ్రు, అవిటిని సానబెట్టి అవిటి ప్రజలకు తీసుకొచ్చే వరకు జిగిల్మని ఇదైపోయినాయి అని రాస్తాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మన గద్దర్ రాసిన పాట, కళ్ళు దాగి కలిసిపోతివో గజల్ గిరుకోని గోకుడంతా నాకు దల్గేనే గజల్ గిరుకోని గోకుడం ఇది. అది ఎట్లా ఉన్నది పాట చూస్తే దాన్ని మలిచేసాడు. ఎట్లా తీసుకొచ్చాడు, జీతముండి జిమ్మె వాయన మాయన్న ఓ జీతగాడ జీవి వాయన మాయన్న ఓ జీతగాడ జీవి వాయన. ఇట్లా మాకు ఇంకేంటంటే మాకు సిటీలో గల్లీకి పీర్ల పండుగ జరుగుతుంది. ఇప్పుడు అమ్ముగూడ ఉన్నది, అమ్ముగూడలో పీర్ల పండుగ జరుగుతుంటే రాత్రంతా కవ్వాలి చాలా ఫేమస్ వింటుంటాం మేము. ఏ గల్లీకి పోతే కవ్వాలి పోయి రాత్రంతా కవ్వాలి వింటుంటాం. అట్లా కవ్వాలి దానికి ఏం చేయాలి, హమే తో లూటిలియా మిల్కే ఉసును గాలో మే కల గాలో మే గొరె గాలో మే హమే తో లూటిలియా మిల్కే ఉసును బాలో మే కల గాలో మే గొరె గాలం హో రిషదొకే రహి మన రాళ్ళు కొట్టి రామన్న డ్రైవర్ మల్లన్న అమాలి కుమ్రన్న దుక్కిదున్న దుర్గన్న మూట కొట్టే మైసన్న మన్నించి మా మాట వినారో రైతన్న మన్నించి మా మాట వినారో రైతన్న. 7 కొండలకు నీవు ఎన్నోసార్లు పోతివన్నావు, కట్టమైసమ్మకు నీవు సరాసాక పెడితివన్నావు,
యేసు ప్రభుకు నీవు చక్కెర పాలు బోతివన్నా, అప్పు పెరిగింది గాని ఆపద తీరాలేదు, గత రుచి నీ కొడుకు చచ్చిపోయేనేమన్నా, రిక్షా దొకే రహీమన్ రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవర్ మల్లన్న అమాలి కొమ్రన్న, దుఃఖీ దున్నే దుర్గన్న అట్లా తీసుకోపోయినాం. తర్వాత ఆ పాటలు అంటే ఒక జిగిలు అంటే విప్లవీకరించారు. నేను ఒక్క మంది చెప్తాను, చాలా మంది కళాకారులు ఎక్కువ ఫేమస్ సాంగ్స్ అన్ని సేకరణ బాణీలు తీసుకొని మార్చింది. ఇప్పుడు మేము మన పంజాబ్ పోయిన ప్రోగ్రామ్ ఏనికి గద్దర్ రాలే, మేము వరవరరావు అప్పుడు రమణారెడ్డి వాళ్ళు ఎంబడి పోయినాం. అక్కడ ఒక ఆయన పాట పాడిండు, మనకు భాష తెలియదు అది ఇంటి పాట. మాయిని మాయిని మేరీ దిలాదేరి మైర్ మే తుజ్ మేరీ విచ్చి విసిని అమ్మిని తుజ్ మేరీ విచ్చి విసిని, మాయిని మాయిని మేరీ దిలాదేరి మైర్ మే తుజ్ మేరీ విచ్చి విసిని అమ్మిని తుజ్ మేరీ విచ్చి విసిని అని తీసుకొచ్చి గద్దరికి వినిపించినాం. అన్న బాగుంది, అయ్యి మల్లవాడ అన్నాడు. మాయిని మరి పాడే వరకు వీరులార గెరిల్ల యోధులారా అందుకోండి ఎర్రదండాలు, వీరులార గెరిల్ల యోధులారా అద్దుకోండి ఎర్రదండాలు, మీరు అందుకోండి పోరు దండాలు అని వాడు రాసి పడేసేసాడు. అట్లా సాహిత్యం ఏదైనా కూడా తింపి పడేసాడు. అంటే ఒక్కడే కాదు ఆయన, జన్నాట మండలి ఉన్న రచయితలు ఎవరైతే చాలామంది. అయితే గద్దరికి ఏంటంటే ఇప్పుడు మేము ఆయనతోటి ఉంటాం కాబట్టి ఆయన పాటలు ఎక్కువ మాకు దగ్గర కాబట్టి ఆయన పాటలుగా పేలిపోతుండే. ఆయన తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలలో అని ఇచ్చినాం. ఇప్పుడు మనము 16 రాష్ట్రాల ప్రోగ్రామ్ ఇచ్చినాం. మీకు భాష ఎట్లా హిందీ ఉంటుంది? హిందీరా మేము ఏం చేసుకుంటే ఇప్పుడు గద్దరు భారతదేశం పాట రాసిండు అనుకో, దాన్ని ఇప్పుడు విలాస్ గోగ్రే అని ఉండే ఆయన ఇవి ట్రాన్స్లేట్ చేసిండు. ఇక గద్దరం తెలుగులో పాడుతుండే. నేనేం చేస్తుండే, భారత अपनी महानुभूमि इसकी कहानी सुनो रे बाई, सर पे कड़ा है बड़ा हिमालय, नदियाँ बहती गंगा जमुना ब्रह्मपुत्र गोदावरी कृष्णा, अरे सुजलाम सुफलाम इसी देश में रोटी मांगे क्यों रे बाई, अरे सुजलाम सुफलाम इसी देश में रोटी मांगे क्यों रे बाई. ఆయన భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదవలేదురా, బంగారు పంటలు భూములున్నాయి, చావులేని మరి జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్నాయి అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశంలో దరిద్రం ఎట్లుందో నాయన, అరే సకల సంపదలు గల్ల దేశంలో దరిద్రం ఎట్లుందో నాయన. విలాస్ గోగ్రే బాగా రాస్తుండే. దాంట్లో ఇక మేము ఇట్లా అన్ని భాషలు మీరు బట్టి పట్టేది అంటే ఇక తెలుగులో రాసుకుంటుంటాం, పదాలని తెలుగులో రాసుకునేది, తెలుగు రాసుకుంటున్నాం. హిందీ మనకు తెలియదు కదా, హిందీ భాష లేదు మనకు. అయితే మాకు ఇక్కడ ఇది కాబట్టి కవ్వాలి వాళ్ళ ఇంట్రెస్ట్ కాబట్టి కొద్దిగా మాట్లాడే భాష ఉంది, కానీ పాట భాష లేదు కాబట్టి ఏం చేసుకుంటే తెలుగులో రాసుకొని ఇక कैसा है तेरा जन्म बना जिंदगी भर रोना ही रोना, भाई मैं तेरा सुन लो कहना मेरी बहना, क्यों है ऐसा समझ लेना मेरी बहना, ओ मेरी बहना. जब तू लड़की बनकर आई नाराज पीता माँ कोई, सबको चाहिए लड़के पे लड़का, तेरे कारण दिल पीता का धड़का, तूने बहेजी पैसा चाहिए दहेज मांगा कहाँ से आए, इस कारण तू बनी फसाना मेरी बहना, क्यों है ऐसा समझ लेना मेरी बहना, ओ मेरी बहना. जब तेरी किसी से हो गई शादी, जब तेरी किसी से हो गई शादी, पति के घर में बन गए कैदी, सास ससुर की ताने सुनकर देवर ननद की बनी तू नौकर, शोहर ने जब भी देखा या हंसकर कैद किया तुझे माँ बनाकर, तू बनी बच्चों का कारखाना मेरी बहना, तू बनी बच्चों का कारखाना मेरी बहना, क्यों है ऐसा समझ लेना मेरी बहना, ओ मेरी बहना. बाइबिल कुरान धर्मशास्त्र ने, बाइबिल कुरान धर्मशास्त्र ने अबगन जैसे जहर पिलाया, धनवानों की बाजारों में सस्ते मांग चीज बनाया, तेरे दर्द को धर्म न जाना मेरी बहना, अरे क्यों है ऐसा समझ लेना मेरी बहना, ओ मेरी बहना, अरे क्यों है ऐसा समझ लेना मेरी बहना, ओ
ఓ మేరీ బహేనా ఇట్లా పాడుతుంటాం. తర్వాత గద్దరు ఊరు మనదిరా అనగానే ఏ గావ్ హమారా ఏ గల్లీ హమారీ ఏ బస్తీ హంసే హై అరే కామ్ హంసే హై అరే హల్ అప్నా హస్యా అప్నా హతోడ్ అప్నా కులాడ్ అప్నా హా बैल अपना रे बैलगाड़ी अपना रे तो जालिम कौन रे उसका जुल्म क्या रे अरे जालिम कौन रे उसका जुल्म क्या रे हल हमने चलाया खेतों को जगाया दिन रात जाग कर फसलों का उगाया अरे हल अपना हंसिया अपना हथौड़ अपना कुलाड़ अपना तो अरे जालिम कौन रे उसका जुल्म क्या रे अरे जालिम कौन रे उसका जुल्म क्या रे ఇట్లా కర్ణాటక పోయినామనుకో రాసుకుంటుంటుంది ఆ భాష ఉంటుంది కదా ఆ భాష రాసుకుంటాం. ಬೆಟ್ಟಗಲ ಹಿಡಿದಲೆ ಬಂಡಗಲ ಹೊಡೆದಲೆ ನಮ್ಮ ರಕ್ತ ಜಲ್ಲಿ ಮಾಡಿ ಪ್ರಾಜೆಕ್ಟು ಕಟ್ಟದಲೆ ಶ್ರಮ ಯಾರಿಗೋ ಸಿರಿ ಯಾರಿಗೋ ಶ್ರಮ ಯಾರಿಗೋ ಸಿರಿ ಯಾರಿಗೋ మరాఠీ పోయినామనుకో डोंगुर पोड़ तो हमें दगड़ जोड़ तो हमें डोंगुर पोड़ तो हमें दगड़ जोड़ तो हमें रक्ताचा सिमेंटानी धरण बांधे तो हमें रक्ताचा सिमेंटानी धरण बांध तो हमें सुख तुम्हाला दुःख आम्हाला सुख तुम्हाला दुःख आम्हाला ఇట్లా అట్లా రాసుకుంటుంటే ఇట్లా రాసుకొనిగా వాళ్ళు ముందుగా చెప్తుంటే 16 రాష్ట్రాలు తిరిగిర్రు ఇట్లా నాటులు చెప్తుంటుండే ముందుగానే అయ్యా మాకు ఆ భాష సరిగా రాదు అయినా మేము ఇందులో వాడతాం మీకోసం ఇక మాకు తప్పులు పోతే క్షమించండి అని చెప్పేసి ఎందుకంటే మాకు భాష మా తెలుగు భాష మాకు కాబట్టి మాకు అంత ఇంత వస్తుంది దాన్ని రాసుకొని వాడుతున్నాం అందుకు వాడుతుంటే వాళ్ళు ఓ సీట్లు కొడతారు ఇక కూర్చుపోయినాయి అచ్చా గావు గావు అని అంటారు అన్నట్టు వాళ్ళు అట్లా ఇక హిందీ పాటలు హిందీ బేట్లు మొత్తం ఇక్కడ అందుకోసం ఇప్పుడు ఆయన హిందీలో కూడా రాసినాడు కదా ఇప్పుడు మన గద్దర్ రాసిన పాట సామ్రాజ్యవాది మీద చాలా హిందీలో కూడా రాసినాడు జాగోరే ఇప్పుడు విలాస్ గోఖరే ఈ హవా నాట్య మంచి అని మరాఠీలో ఉండే వాళ్ళు హిందీ పాటలు రాసిండు ఈ విలాస్ గోఖరే అంటే చాలా హిందీ పాటలు రాసిండు आया रे మే दिन मनाएंगे మే दिन अरे आया रे మే दिन मनाएंगे మే दिन ओ याद करेंगे उन शहीदों को याद करेंगे उन शहीदों को उनकी बल पर ये दिन आया रे మే दिन मनाएंगे మే दिन ఆయన రాసిండు తర్వాత ఆయన చాలా పాటలు రాసిండు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.